హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 ఏళ్ల తర్వాత అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ల తర్వాత వరుస కానుకలు త్వరలోనే భారీగా ప్రయోజనాలైతే రాబోతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలుస్తూ వారి చిరకాల వాంఛలను నెరవేరుస్తూ నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన ప్రకటన అయితే చేసింది. ఇప్పటికే దసరా మరియు సంక్రాంతి వంటి పెద్ద పెద్ద పండుగల సందర్భంగా ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు అయినటువంటి డీఏ ఇటువంటి అంశాల్లో భారీ వరుసగా వరాలను ప్రకటించి వారి ఇళ్లలో వెలుగులు నింపిన ప్రభుత్వం ఇప్పుడు తాజాగా మరో అద్భుతమైన వరాన్ని ప్రకటించడం విశేషం. ఈ తాజా ప్రకటనతో రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగి కుటుంబంలోనూ అంతులేని ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తున్నాయి. ఎందుకంటే ఇది వారి వృత్తిపరమైన ఎదుగుదలకు సంబంధించినటువంటి అంశముగా భావించవచ్చు. చాలా కాలంగా అంటే దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా నాంచుతూ వస్తున్నటువంటి పదోన్నతులు, ప్రమోషన్స్ మరియు బదిలీలు, ట్రాన్స్‌ఫర్స్ వంటి అత్యంత ప్రధానమైన అంశాలపై ప్రభుత్వం ఇప్పుడు ఒక స్పష్టమైన మరియు సానుకూలమైన నిర్ణయాన్నయితే తీసుకుంది. అదేంటంటే ఉద్యోగులు తమ కెరియర్‌లో ముందుకు సాగడానికి పదోన్నతులు ఎంతగానో అవసరమవుతాయో తమ కుటుంబాలకు దగ్గరగా ఉంటూ ప్రశాంతంగా విధులు నిర్వహించుకోవడానికి బదిలీలు కూడా అంతే ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించినటువంటి ప్రభుత్వం పాలనాపరమైన చిక్కుముడులను తొలగించి ఉద్యోగుల ప్రయాణాలనే పరమావధిగా ఈ కీలక నిర్ణయాన్నయితే వెల్లడించింది. ముఖ్యంగా విద్యాశాఖలోని పనిచేస్తున్న వేలాది మంది ఉపాధ్యాయులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఒక అద్భుతమైన సమాచారాన్ని అయితే అందించింది. రాబోయే ఏప్రిల్ మరియు మే నెలల్లో అంటే వేసవి సెలవుల సమయంలో ఉపాధ్యాయులకు బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియను పూర్తి స్థాయిలో చేపట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు జరిగితే విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతుందనేటటువంటి ఉద్దేశంతో సెలవుల కాలంలోనే ఈ ప్రక్రియను ముగించాలని ప్రభుత్వం భావించడం గమనార్హం. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో నిర్వహించినటువంటి సుదీర్ఘమైన మరియు అర్థవంతమైన సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఈ వివరాలను చాలా స్పష్టంగా అయితే వెల్లడించారు. వచ్చే నెలలోనే భారీ స్థాయిలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి కొత్త ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్, నియామక ప్రక్రియనైతే ప్రారంభించాలి అన్నది ప్రభుత్వ ఆలోచనగా అయితే ఉంది. అయితే కొత్తవారు రాకముందే ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పిస్తే ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ అవుతాయని, తద్వారా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతుందని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో ఉన్నటువంటి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చడానికి అవసరమైన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వానికి పంపింది. అంటే దీనివల్ల చాలా కాలంగా స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నటువంటి ఎస్‌జీటీ పెద్దపీట వేయబోతూ ఉన్నారు. ఎస్‌జీటీలకు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో వివిధ కారణాల వల్ల వేసవి సెలవుల్లో కూడా పాఠశాలలకు వచ్చి విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల కష్టాన్ని ప్రభుత్వం గుర్తించింది. వారికి పరిహారంగా అర్జిత సెలవులు అంటే ఎర్న్‌డ్ లీవ్స్ ఈఎల్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, జీవో మరో వారం రోజుల్లోనే వెలువడనున్నాయని అధికారులు హామీ ఇచ్చారు. ఇది ఉపాధ్యాయుల నైతిక స్థైర్యాన్ని పెంచే నిర్ణయం. అలాగే రెగ్యులర్ నియామకాలు పూర్తి అయ్యే వరకు కూడా విద్యార్థులకు చదువు ఆగకూడదు అనేటటువంటి ఉద్దేశంతో క్లస్టర్ టీచర్స్ విధానాన్ని కొనసాగిస్తూ వారి అవసరమైనటువంటి
వారు అవసరమైన పాఠశాలలకు పంపుతూ విధులను పర్యవేక్షించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో అత్యంత వివాదాస్పదమైన మరియు కీలకమైన అంశం కౌన్సెలింగ్ పాయింట్లు. దీనిపై కూడా ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది. గతంలో అనుసరించిన పాత పాయింట్ల విధానాన్నే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించడం ద్వారా సీనియర్ ఉపాధ్యాయులకు మరియు మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి వారికి న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం మరియు ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదని ఇక నుంచి ప్రతి వారం ఉపాధ్యాయ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించడం ఒక గొప్ప ముందడుగు. వేతనాల చెల్లింపులో గానీ, ఇతర ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో గానీ ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సో, పదోన్నతుల విషయంలో రేషియో గురించి ఉపాధ్యాయ సంఘాలు చేసినటువంటి విజ్ఞప్తిని కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోంది. స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పదోన్నతుల్లో 30:70 నిష్పత్తిని ప్రభుత్వం మొదటగా ప్రతిపాదించగా, ఉపాధ్యాయుల ప్రయోజనాల దృష్ట్యా దీనిని 70:30 నిష్పత్తికి మార్చాలి అని సంఘాలు కోరాయి. మరి దీనివల్ల ఎక్కువ మంది సీనియర్ ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంటుంది. విద్యాశాఖ ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్నటువంటి వేలాది కోట్ల రూపాయల బిల్లులను ఇప్పటికే విడుదల చేయడం, సకాలంలో డీఏ ప్రకటించడం ద్వారా ఉద్యోగుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఇప్పుడు ఒకేసారి పదోన్నతులు, బదిలీలు మరియు కొత్త ఉద్యోగాల భర్తీ వంటి భారీ నిర్ణయాలతో రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను మళ్లీ గాడిలో పెడుతోంది. నిర్ణయాల వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ కుటుంబాల్లో ఆర్థిక భరోసా మరియు వృత్తిపరమైన సంతృప్తి నెలకొనడం ఖాయం. ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ఈ చొరవతో ఉద్యోగులు కూడా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడానికైతే సిద్ధమవుతున్నారు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. దీనిపై ఎటువంటి అప్డేట్ న్యూస్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్‌లో వీడియో రూపంలో అయితే మీకు అందిస్తాను. ఇంకా ఎవరైనా కొత్తవారు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.